ప్రజలకు నమ్మకమైన పరీక్షలు, వేగవంతమైన రిపోర్టులు, రోగులకు అనుకూలమైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని సుభాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు అన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లో జేబీఎం హాస్పిటల్కు ఎదురుగా సుభాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. అక్కడ అందుబాటులో ఉండే పరీక్షలను నిర్వాహకులు తెలియజేస్తూ ప్రజలకు నాణ్యమైన, విశ్వసనీయమైన వైద్య నిర్ధారణ సేవలను అందించడం తమ లక్ష్యమని తెలిపారు. టీడీపీ నాయకులు షేక్ కుద్దూస్, షేక్ గౌసియా, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, షేక్ సుభాని, పనితపు దుర్గా, దేవినేని సురేష్తో పాటు ఆరోగ్య రంగ నిపుణులు, అభిమానులు పలువురు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు తెనాలి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి సుభానికి, మరి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనందరి అభిమాన నాయకులు ఈరోజు వాస్తవంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరగాలి. అత్యవసర సమావేశంగా తిరుపతి వెళ్ళిన కారణంగా పార్టీ పెద్దలుగా జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌసా బేగం గారు, అదేవిధంగా పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ గారు, ఇంకా పార్టీ పెద్దలు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని నిర్వహిస్తున్నారో వారికి పార్టీ తరఫున, ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాలానుగుణంగా పట్టణాల్లో ప్రజలు పెరుగుతున్నారు. పెరిగే కొద్దీ అవసరాల కొద్దీ ఆసుపత్రులు, ఆరోగ్యమైన సమస్యలు, వాటికి ఏ విధంగా వైద్యాన్ని గుర్తించాలి ఉన్న సమస్యని, దాన్ని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా తెనాల్లో అనేకం ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్షలు, లేకపోతే ఎక్స్రే ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో వచ్చేటప్పటికి ఊపిరితిత్తులు సమస్య ఏదన్నా ఉంటే దాని టెస్టింగ్ ఒకటి ఉంది. అదే గుండె సంబంధించిన ఈసీజీ టెస్ట్ కూడా ఇక్కడే తీసి వీళ్ళే ఏ విధమైన సమస్య ఉందనేది చెప్పే ప్రావీణ్యత ఉన్నటువంటి ఈ యొక్క ల్యాబు ఇంతింతే ఒకటి అని తెనాలి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా, ఎందుకంటే ఈరోజు ఆసుపత్రుల్లోనే వాళ్ళు ఏ ల్యాబ్కి వెళ్ళాలని రాస్తున్నారు. వారు ఇవాళ ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అనేక ఆసుపత్రుల యాజమాన్యాలందరికీ కూడా పార్టీ తరఫున, మా తరఫున మిమ్మల్ని అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నాం. ఇట్లాంటి నూతన ఉత్సాహంతో సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ల్యాబ్ని మీరందరూ ప్రోత్సహించి ముందు నడపాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి నూతనంగా మెడికల్ ల్యాబ్ ఒకటి ప్రారంభించడం జరిగింది. సుభాన్ పేరు మీద అన్ని మెడికల్ టెస్టులు, ఆరోగ్యపరంగా అన్ని మెడికల్ టెస్టులు, తర్వాత హార్ట్కి సంబంధించి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించి కానీ ఒక కొత్తనంగా, నూతనంగా, ఒక మంచి ఒపీనియన్తో ముందడుగు వేసి ఒక ల్యాబ్ మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ సుభాని తను విజయవాడలో కూడా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ అందరికీ అందుబాటులో అన్ని టెస్టులు చేస్తూ అందరికీ అందుబాటులో ఆరోగ్యపరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా తెనాలి టౌన్లో కూడా ప్రజలందరికీ ఇంత మంచి సౌకర్యం అందించాలి అనే ఒపీనియన్తో ఇప్పుడు కొత్తగా మెడికల్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళు వర్క్ చేస్తా ఇంకా నలుగురికి ఉద్యోగాలు ఇస్తూ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి కొత్తగా ఏంటంటే ఎవరికైనా సరే హెల్త్ పరంగా కానీ ఏ టెస్ట్కైనా కూడా వాళ్ళు ఇంటికి వచ్చి టెస్ట్ చేసి అన్ని రకాల టెస్టులు ఇంటికి వచ్చి చేపడతారు వీళ్ళంతా. ఆ సదుపాయం కూడా ఈ మెడికల్ ల్యాబ్ ద్వారా మనకి అందించడం జరుగుతుంది. ఈ సదుపాయం కూడా మన పట్టణ ప్రజలందరూ దాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సుభాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పేసి అత్యాధునిక వైద్య పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున ఉన్నటువంటి మనం తీసుకునే ఆహారంలో అనేక విధాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు 35 నుంచి 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా తన ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రతి 3-4 నెలలకు ఒకసారి కొన్ని అత్యవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం కూడా ప్రజానీకానికి ఏర్పడిన సందర్భం. మరి ఈ సందర్భంలో అందరికీ అందుబాటులో ఉంటూ వెంటనే ఈ రిపోర్ట్ కూడా ఇచ్చేటువంటి సౌకర్యంతో లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని ఏర్పాటు చేసినారు
సుభాని గారు. అదేవిధంగా తెనాలి పట్టణ ప్రజలకి అందుబాటులో అతి తక్కువ ధరలతో ఈ ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని